హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నరసాపురం అనే గ్రామంలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే పర్ణశాలకు వెళ్ళే ప్రధాన రహదారిలో ఉంటుందండి. ఈ దేవాలయానికి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం, ఇంకా చిన్న అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ముందు 21 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షించడం అయితే జరుగుతుంది. ఈ దేవాలయం భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. ఎందుకంటే పర్ణశాలకు వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడైతే దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈ క్షేత్రాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం అని కూడా అంటారంట. ఇంకా దీన్నే చిన్న అరుణాచలం అని కూడా అంటున్నారు. ఈ క్షేత్రంలో ఉండే మరొక విశేషత ఏంటంటే ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద 1000 శివలింగాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఈ శివలింగాన్ని సహస్ర శివలింగం అని కూడా అంటారు. ఆ శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు కూడా. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ సమయంలో మనకు దర్శనమిచ్చే అష్టలింగాలను కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. అందుకోసమే దీనిని చిన్న అరుణాచలం అని అంటున్నారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం అని కూడా అంటున్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ సమయంలో మోక్ష మార్గం ఒకటి ఉంటుంది కదండి. అందరూ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ మోక్ష మార్గం ద్వారాగా వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మనం అది చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి చేతుల మీదుగా ప్రతి లింగానికి కూడా అభిషేకం చేసే ఏర్పాటును కూడా ఈ దేవాలయం వారు కల్పించడం అయితే జరిగింది. ఇదైతే చాలా విశేషమనే చెప్పాలన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళినప్పుడు మేము గిరి ప్రదక్షిణ అయితే చేసాము. అలా చేసినప్పుడు మేము చూసిన అష్టలింగాలను ప్రతి ఒక్క లింగాన్ని కూడా మేమైతే ఇక్కడ చూడటం అయితే జరిగింది. ఇంకా అక్కడ ఎటువంటి అనుభూతిని అయితే మేము పొందామో అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా భద్రాచలం వచ్చినప్పుడు ఈ చిన్న అరుణాచలాన్ని అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మాకైతే చాలా ఇదిగా కూడా అనిపించింది. అంటే మేము ఎప్పుడు రాలేదే అని చెప్పేసి మేము భద్రాచలం రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. అందుకోసం అని చెప్పేసి మాకు ఇది తెలీదు. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడైతే ఈ దేవాలయాన్ని అయితే విజిట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.